హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇది వచ్చేసి నాగపట్నం మినీ బ్లాగ్ అనమాట. మార్నింగే లేచి విజయవాడ నుంచి పినాకిని పట్టుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట చెన్నైకి. సో ఒక 2 months బ్యాకే మేమైతే టికెట్స్ అనేది అయితే బుక్ చేసాము ట్రైన్కి. సో ఎందుకంటే మళ్ళీ తర్వాత దొరుకుతాయో లేదో అని చెన్నైలో దిగిన తర్వాత తాంబరం వెళ్ళి అక్కడి నుంచి వేలంగిని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో మేము మ్యాక్సిమం ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళాము, ఫ్యామిలీ మొత్తం కలిపి. నాగపట్నం రీచ్ అయిపోయిన తర్వాత రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో నాగపట్నంలోనే మనకి చర్చ్ దగ్గర రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి చర్చ్కి అనేది అయితే బయలుదేరిపోయాము. సో చర్చ్లో అయితే ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత చిన్న పవర్ నాప్ వేసి ఈవినింగ్ అయితే బీచ్కి స్టార్ట్ అయిపోయాము. మనం వేలాంగని వెళ్ళాము అంటేనే బీచ్ అనేది మిస్ అవుతామా? సో బీచ్ చూసుకొని అలా చర్చ్ సరౌండింగ్స్ అన్నీ క్యాప్చర్ చేశాను. సో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది చర్చ్ దగ్గర ఉంటే మాత్రం. నిజంగా రియల్లీ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పచ్చు ఈ వేలంగిని ట్రిప్ అయితే.